వెల్కమ్ టు ద తెలుగు కిచెన్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా ఉండే చికెన్ లెగ్ ఫ్రై తయారీ విధానాన్ని చేసుకుంటున్నాము. సండే స్పెషల్గా దీన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చికెన్ లెగ్ ఫ్రై కోసం 1 కిలో లెగ్ పీస్ని తీసుకున్నాను. కిలోకి 6 లెగ్ పీసులు వచ్చాయండి. వీటిని నీట్గా కడిగేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. దీన్ని కడుక్కున్నాం కదా, వీటిలో ఉన్న వాటర్ అంతా ఆరిపోయిన తర్వాత వీటికి కావాల్సిన మసాలాలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ లెగ్ పీసులని మ్యాగ్నేట్ చేసేందుకు వేరే బౌల్లో వేసుకోవాలి. చికెన్ని మ్యాగ్నేట్ చేసేందుకు 1 స్పూన్ వరకు కారం వేసుకుందాం. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇందులో వేసుకుందాం. లెగ్ పీసులకి సరిపడా పసుపు కూడా వేసుకుందాం. నెక్స్ట్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అలాగే టేస్ట్కి సరిపడా ధనియాల పొడి కూడా ఇందులోనే వేసుకుందాం. అలాగే ఒక చిటికెడు గరం మసాలాని కూడా వేసుకుందాం. అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసుకొని హాఫ్ నిమ్మకాయ రసాన్ని ఇందులో వేసుకోవాలి. మసాలాలన్నీ ఆ లెగ్ పీసెస్కి బాగా కలిసేటట్లు కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇలా మసాలా పట్టించి మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా టేస్ట్గా వస్తుంది. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న లెగ్ పీసెస్ని ఒక 20 మినిట్స్ పాటు మూత పెట్టుకొని సైడ్కి పెట్టుకుందాం. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత 20 మినిట్స్ పాటు నానబెట్టుకున్న లెగ్ పీసెస్లో 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకుందాం. నెక్స్ట్ 2 స్పూన్ల వరకు మైదా పిండిని కూడా వేసుకుందాం. మీకు కావాలంటే మైదా పిండి ప్లేస్లో శనగపిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఈ రెండింటిని బాగా ఆ లెగ్ పీసులు కలిసేటట్లు మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ చికెన్కి పిండంతా బాగా కలిసేటట్లు కలుపుకున్నాక అవసరమైతే కొంచెం వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ చికెన్కి పిండి బాగా కోటింగ్ అయ్యేలా కలుపుకోవాలి. రెస్టారెంట్ స్టైల్ కోసమని కొంచెం కలర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఫుడ్ కలర్ వేసుకున్నాక వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కోటింగ్ అయిన తర్వాత ఒక 30 మినిట్స్ పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఇలా చికెన్ని మ్యాగ్నేట్ చేసుకొని నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా టేస్ట్గా సాఫ్ట్గా వస్తుంది. 30 మినిట్స్ తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ని వెలిగించుకుందాం. కళాయి పెట్టుకుందాం. కళాయి బాగా హీట్ ఎక్కాక లెగ్ పీస్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా హీట్ ఎక్కిన ఆయిల్లో మనం కోట్ చేసుకున్న లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుందాం. ఫ్రీగా ఫ్రై చేసేటట్లు ఎన్ని లెగ్ పీసెస్ పడితే అన్ని లెగ్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న లెగ్ పీసెస్ని మనం వెంటనే రివర్స్గా ఫ్రై చేయకూడదు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4-5 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవచ్చు. వీటిపైన లేయర్ కొంచెం థిక్గా అయిన తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఒక 10 మినిట్స్ వరకు ఒకవైపు బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ మరోవైపుకి టర్న్ చేసుకొని ఇంకో 10 మినిట్స్ పాటు వాటిని ఫ్రై చేయాలి. ఇలా వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని 2 వైపులుగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై అయ్యాయి కదా, వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. బాగా ఫ్రై అయిన పీసెస్ని నేను క్యారెట్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా సర్వ్ చేసుకున్న పీసెస్ని కొంచెం మయోనీస్తో కూడా గార్నిష్ చేసుకుంటున్నాను. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఏదైనా మీకు నచ్చిన ఏదో ఒక రోజున ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.